మీకు తెలుసా, ఆయుర్వేదంలో ఉండే ఈ మూలిక ప్రాణాంతకమైన పాము విషానికి విరుగుడులా పనిచేయగలదు. అదే జ్యోతిష్మతి. దీని శాస్త్రీయ నామం సెలాస్ట్రస్ పానిక్యులాటస్ విల్డ్. దీనిని వాడుక భాషలో మాల్కంగుని అని కూడా పిలిచేవారు. దీని ఆకులు, విత్తనాల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడేవాళ్లు జ్యోతిష్మతి తైలాన్ని పాలల్లో కలిపి 8 రోజుల పాటు తీసుకుంటే జ్వరం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా గ్యాస్ట్రిటైటిస్, యాసిడ్ రిఫ్లెక్స్, క్రోన్స్ వ్యాధి లాంటి రకరకాల ఉదర రోగాలను తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక జ్యోతిష్మతి తైలాన్ని పాలల్లో కలిపి తీసుకుంటే కడుపులో బల్ల కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తో బాధపడే అమ్మాయిలు దీని ఆకులను వేయించిన పొడిలో వెలిగారము కలిపి తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్ట్రెస్ తో బాధపడేవాళ్లు దీని ఆకులతో చేసిన తైలాన్ని తలకు పట్టిస్తే మానసిక ప్రశాంతత లభించి స్ట్రెస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక జ్యోతిష్మతి గింజలను డైలీ ఒక 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే బ్రెయిన్ పనితీరు మెరుగుపడి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే జ్యోతిష్మతి తైలాన్ని బాడీకి అప్లై చేసుకోవడం వల్ల దోమలు కుట్టవని ఆయుర్వేదం చెబుతుంది. అంతేకాకుండా పాము కాటుకు గురైన వారికి జ్యోతిష్మతి ఆకు రసాన్ని తాగిస్తే విషం హరించే అవకాశం ఉంటుంది. అయితే జ్యోతిష్మతి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.